హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నేను ఛానల్ తర్వాత అయితే ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. కొన్ని షార్ట్స్ అయితే పోస్ట్ చేస్తున్నాను అన్నమాట. ఫుల్ వీడియో అయితే అప్రాక్సిమేట్లీ 9 months అవుతుంది నేను పోస్ట్ చేసి. సో ఈ వీడియో వచ్చేసి మన బ్యాంకాక్ పిల్ల ఉన్నారు కదా, వాళ్ళ తమ్ముడు మ్యారేజ్ ఫంక్షన్ అనమాట. మ్యారేజ్ ఫంక్షన్కి అయితే మేము కూడా వెళ్ళాము. ఇంకా అక్కడ చిన్న బిట్స్ కూడా మీ అందరితో షేర్ చేసుకుందామని చెప్పేసి చిన్న వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. సో అందరూ ఎలాగున్నారండి, బాగున్నారా? సో నేను కూడా చాలా బాగున్నాను. సో మనకి ఇక్కడ ఎంట్రన్స్లోనే చక్కగా బొమ్మలతోటి మ్యారేజ్ స్టార్టింగ్ పెళ్లి చూపుల నుంచి అనమాట. పెళ్లి చూపుల నుంచి లాస్ట్ సత్యనారాయణ వ్రతం వరకు మొత్తం అన్ని బొమ్మలన్నీ చాలా చక్కగా నీట్గా ఆర్గనైజ్ చేసి పక్కన పెట్టారండి. ఇలాగా ఇది కూడా మనకి ఫంక్షన్స్లోని మనం వాళ్ళకి చెప్తే వాళ్ళే వచ్చి ఆర్గనైజ్ చేస్తారట. ఇది విజయనగరం వాళ్ళు అనమాట ఇది చేసేవాళ్ళు. అయితే విజయనగరంలో అయితే కొంత అమౌంట్ తీసుకుంటారు, అప్రాక్సిమేట్లీ ఒక 10,000 అనుకోండి. అదే మనకి వైజాగ్ కానీ శ్రీకాకుళం కానీ ఇలా వేరే ఊర్లో అయితే ఇంకా కొద్దిగా ఒక 5,000 అలా పెంచుతారనమాట. సో ఈ కాన్సెప్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. చక్కగా బొమ్మలు అయితే ఎంత క్యూట్ ఉన్నాయంటే మొత్తం మనకి పెళ్లి చూపుల నుంచి లాస్ట్లోని పెళ్ళి అయిపోయి సత్యవ్రతం చేసుకుంటాం కదా, అంతవరకు అయితే బొమ్మలు అయితే చక్కగా ఉన్నాయి. ఒక్కొక్క బొమ్మ ఎంత కళగా ఉందో, పెళ్లి కూతుర్లు చూస్తున్నారు కదా, చాలా బాగున్నాయి. చాలా మంచిగా ఆర్గనైజ్ చేశారన్నమాట. మీకు ఇంకొక డౌట్ కూడా రావచ్చు, మీకు బ్యాంకాక్ పిల్ల తెలుసా అని చెప్పేసి అని అడుగుతారు. బ్యాంకాక్ పిల్ల తెలుసండి, మాకు అరౌండ్ 1.5 year నుంచి తెలుసు. ఎందుకంటే వాళ్ళ అమ్మగారు కానీ వాళ్ళ సిస్టర్స్ వీళ్ళు ఉంటారు కదా, కజిన్స్, వీళ్ళందరూ మాకు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. అలాగ మాకు బ్యాంకాక్ పిల్ల అదే శ్రావణి గారు అన్నది మాకు బాగా పరిచయం అనమాట. సో చాలా ఫ్రెండ్లీ నేచర్ అండి, చాలా ఫ్రెండ్లీగా మాట్లాడతారు, చాలా మంచి ఆవిడ. మెయిన్ థింగ్ వచ్చేసి మా పిల్లలు అనమాట, మా అమృత అండ్ మా అవినాష్ బ్యాంకాక్ పిల్ల ఆంటీని కలవాలి చూడాలి, ఆంటీతో ఫొటోస్ తీసుకొని మా ఫ్రెండ్స్కి చూపించాలని చెప్పేసి చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యారు. అలాగే వాళ్ళ ఫ్రెండ్స్కి చూపించారు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అనమాట. మెయిన్ వాళ్ళ అబ్బాయి ఉన్నాడు కదా ఇషాన్, వాళ్ళ అబ్బాయితో మాత్రం భలే ఆడుకున్నారు అనమాట. సో చూస్తున్నారు కదా, లాస్ట్ వరకు అయితే బొమ్మలు అయితే చాలా చక్కగా ఉన్నాయన్నమాట. నాకు భలే నచ్చాయి. ఆవిడకి అడిగాను, ఆవిడ ఆర్గనైజ్ చేసే ఆవిడ ఇక్కడ ఉన్నారన్నమాట, ఎంత ఖర్చు అవుతుంది ఏంటని చెప్పేసి అని. ఎందుకంటే రేపు పొద్దున ఫ్యూచర్లో మనం ఎవరికైనా చెప్పడానికన్నా సరే బాగుంటుంది కదా అని చెప్పేసి అని. సో ఇక్కడ శ్రావణి కూడా చాలా బిజీగా ఉన్నారనమాట. సో అండ్ ఆంటీ వాళ్ళు కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారనమాట మమ్మల్ని. చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఫస్ట్ టైం నా వీడియో చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మనకి జనాల్లోకి వెళ్ళడానికి అయితే లైక్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయి, కాబట్టి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మాత్రం మర్చిపోకండి. ఇక్కడ నా పక్కన ఒక ఆవిడ ఉన్నారు కదా, రెడ్ సారీ, తను నా ఫ్రెండ్ అనమాట, ఇక్కడే వైజాగ్లోనే. సో వాళ్ళ అత్త వాళ్ళ అమ్మాయి అనమాట, బ్యాంకాక్ పిల్ల సొంత మేనత్త వాళ్ళ అమ్మాయి అనమాట. ఈవిడ పేరు శృతి అనమాట, మా క్లోజెస్ట్ ఫ్రెండ్ అనమాట వైజాగ్లోని. వీళ్ళ ద్వారానే నాకు శ్రావణి గారు పరిచయం అయ్యారనమాట. అండ్ ఇక్కడ కాసేపు శ్రావణితో మాట్లాడి కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని ఇంకా లంచ్కి అయితే వెళ్ళిపోయాం అనమాట కిందకి. లంచ్ అయితే చాలా బాగుంది. నాకు మెయిన్ ఏంటంటే రాజులు బిర్యానీ అయితే నాకు చాలా ఇష్టం అండి, చాలా బాగా చేస్తారు ఫంక్షన్స్లోని. నాకు మెయిన్ అది ఇష్టం అనమాట. నేను ఎప్పుడు శృతి వాళ్ళ ఇంటికి వెళ్ళినా నేను బిర్యానీ అడుగుతాను ఎక్కువ, చాలా బాగా చేస్తారు వాళ్ళు. అండ్ ఇక్కడ చిన్న పిక్ తీసుకొని ఇంకా మేము లంచ్కి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ ఇషాన్ అయితే చూడండి మాట్లాడుతున్నాడు. ఇంక ఇక్కడైతే మేము ఇంకా కిందకైతే వెళ్ళిపోయాం అనమాట. ఇక్కడ లాట్ ఆఫ్ వెరైటీస్ అయితే పెట్టారనమాట. మెయిన్ బిర్యానీ అండి, కీమా బిర్యానీ. కీమాలో ప్రాన్ కూడా మిక్స్ చేసినట్టున్నారు. మెయిన్ కీమా అయితే బాగుంది. బిర్యానీ అయితే రాజు గారి బిర్యానీ చిట్టి ముచ్చెలతో చేస్తారనమాట, చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఫిష్, మటన్ అండ్ చికెన్ అండ్ మటన్ కీమాతో రాజుగారి బిర్యానీ, ఇవన్నీ బాగున్నాయి. మెయిన్ ఏంటంటే వీళ్ళు బిర్యానీస్ అయితే బాగా చేస్తారండి, బాగా వండిస్తారు. ఇది వరకు కూడా ఒక ఫంక్షన్కి వెళ్ళాను, సేమ్ మా ఫ్రెండ్ వాళ్ళదే. అయితే చాలా అంటే చాలా ఇష్టం నాకైతే రాజుగారి బిర్యానీ అన్నది. ఫుడ్ అయితే బాగా ఎంజాయ్ చేసేసిన తర్వాత ఐస్ క్రీమ్స్ అవి బాగా లాగించి ఇంకా ఆల్రెడీ పిక్స్ తీసుకున్నాం కదా, మీతో అయితే షేర్ చేస్తున్నాను. అయితే ఈసారి నుంచి కొద్దిగా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయండి. కొన్ని కారణాల వల్ల అయితే నేను వీడియోస్ అన్నవి పోస్ట్ చేయలేదు. ఇన్స్టాగ్రామ్లో ఎప్పటికప్పుడు నేను యాక్టివ్లో ఉంటాను కాబట్టి ఇన్స్టాగ్రామ్ నన్ను ఫాలో అవుతున్న వాళ్ళకైతే తెలుస్తుంది నేను ఎందుకైతే వీడియోస్ అనేది ఎక్కువ చేయలేదు అన్నది.
సో ఇదైతే మా ఫ్యామిలీ అండ్ మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీ అండ్ బ్యాంకాక్ పిల్ల వాళ్ళ తమ్ముడు అనమాట పెళ్లి కొడుకు. ఈసారి నుంచి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు టాటా బాయ్, టేక్ కేర్. మళ్ళీ వేరే మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.